Present the people are not using this syntax very much, but still you need to know. Instead of format, okay, instead of format you can use like this also. So what will happen, this is C kind of syntax. Okay, C language lo syntax ila rastarandi, like ABC 10 20 30. Okay, ABC is equal to 10 20 30 రాసుకున్నాము. A is equal to percentage D for ఇంటీజర్స్. ఓకే, పర్సంటేజ్ డి ఫర్ ఇంటీజర్స్, పర్సంటేజ్ ఎస్ ఫర్ స్ట్రింగ్స్. ఓకే, అలా వస్తుంది. ఇక్కడ మనం పర్సంటేజ్ డి తీసుకున్నాం, పర్సంటేజ్ ఎఫ్ ఫర్ ఫ్లోట్స్. ఓకే, ఇంటీజర్స్కి ఏమో డి వస్తుందండి. ఫ్లోట్ వాల్యూస్ అంటే 10.0, 20.3, 30.4 ఇలాంటి వాల్యూస్కి ఫ్లోట్ వాల్యూస్ అంటాము. సో ఆ ఫ్లోట్ వాల్యూస్కి పర్సంటేజ్ ఎఫ్ వస్తుంది. సరే, ప్రజెంట్ పర్సంటేజ్ డి ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. So instead of format, okay, instead of format we are writing a percentage symbol, BAC. Okay, BAC we are writing. Now observe the output. Okay, A is equal to ఎంత అండి? ఫస్ట్ ప్లేస్ లో ఏముంది? ఫస్ట్ ప్లేస్ లో B ఉంది. సో B వాల్యూ 20. సో A is equal to ఏమొచ్చిందండి? 20. Okay, so to avoid your confusion I will make it like this. Okay, so A value 10, B value 20, C value 30. Got it, right? ఓకే. సో ఇక్కడ కూడా ఇండెక్స్ ఫాలో అవుతుందండి. మీరు ఏ ఇండెక్స్ లో రాస్తారో ఆ ఇండెక్స్ ప్రకారంగా అది వెళ్తుంది. పైథాన్ విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఇంటెలిజెన్స్ టు ప్లేస్ వాట్ అండ్ ఆల్ యువర్ గివింగ్. ఓకే, మీరు ఏ ఆర్డర్ లో ఇచ్చినా అది కరెక్ట్ ఆర్డర్ లో ప్లేస్ చేయండి. మీరు దానికి ఎక్స్టర్నల్ గా చెప్పాలి. ఓకే, నెక్స్ట్. సో నాట్ ఓన్లీ ద సింగిల్ వాల్యూస్, యూ కెన్ రీప్లేస్ ఎనీ వాల్యూస్. ఓకే, 10 20 30 ఎప్పుడు చెప్తున్నారు సార్ అని అంటే ఎస్, యూ కెన్ రీప్లేస్ విత్ వాట్ ఎవర్ వాల్యూస్ యూ వాంట్. Okay, next, if suppose you want float, okay, float values you can give like this. Okay, percentage f, percentage f is same వస్తుందండి, float values వస్తాయి. What your float value 2000.554500. Okay, whenever you want to limit, okay, మీరు ఎప్పుడైతే వాటిని లిమిట్ చేద్దామో అని అనుకున్నారో, ఐ మీన్ నాకు ఇన్ని పాయింట్స్ మాత్రమే కావాలి అని మీరు అనుకుంటే ఎస్ అండి. ఇక్కడ చూడండి, 00 నేను రాయలేదు, బట్ అవుట్పుట్లో 00 వచ్చింది. సో టోటల్ ఎన్ని ఇచ్చిందంటే 6 క్యారెక్టర్స్ ఇచ్చింది, ఐ మీన్ 6 డిజిట్స్ ఇచ్చింది. ఓకే, బట్ వెన్ ఎవర్ యూ వాంట్ 3 digits or 4 digits, ఎస్, పాయింట్ how many digits you want. Okay, how many digits you want. If you want 2 digits, okay, if you want 2 digits you can place a dot 2 f. So what will happen, the 2 digits only it will give. If you want 3 4 digits, okay, how many digits you want, that many digits you need to place there. Okay, suppose I am placing dot 4. So how many I will get? 5554 I will get. Okay, anyway, this is rounded and giving it's a 5555. Getting right? So if I am taking 4 digits, 5 digits, 6 digits, like that I can able to get the value. Okay, నాకు ఇప్పుడు 6 digits కావాలి అని అనుకున్నా. Okay, 6 digits కావాలి అని అనుకున్నా. Yeah, you can replace 6. Yeah, నాకేమొచ్చాయండి 6 digits వచ్చాయి. సో ఇలా మీరు ఒకవేళ ఫ్లోటింగ్ పాయింట్లో మనకి ఇన్నే క్యారెక్టర్స్ కావాలి అని అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే, పర్సంటేజ్ డిలో ఎటువంటి మార్పు ఉండదండి. పర్సంటేజ్ డిలో ఎటువంటి మార్పు ఉండదు. మీరు 2 ఇచ్చిన 3 ఇచ్చిన వచ్చే అవుట్పుట్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే అవి ఇంటీజర్స్ కాబట్టి ఫుల్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ద ఇంపార్టెంట్ వన్, nowadays the latest syntax people are using like this, f. ఓకే, f ఫర్ ఫార్మాట్. స్మాల్ ఎఫ్ అయినా తీసుకోవచ్చు మీరు, క్యాపిటల్ ఎఫ్ అయినా తీసుకోవచ్చు, బట్ ఐ విల్ సజెస్ట్ ఫర్ స్మాల్ ఎఫ్. ఓకే, నేను స్మాల్ ఎఫ్ సజెస్ట్ చేస్తానండి. సో టు అవాయిడ్ మోర్ కన్ఫ్యూజన్. ఓకే, ఇప్పటి వరకు మనము ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఏ రాసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. టు అవాయిడ్ దిస్ కన్ఫ్యూజన్ దే చేంజ్డ్ ద ఫార్మాట్. ఓకే, దే చేంజ్డ్ ద ఫార్మాట్. ఇంతకుముందు లాస్ట్లో రాసాం కదా, ఇప్పుడు ఫస్టే రాయాలి. ఓకే, ఎఫ్ కోడ్స్లో కర్లీ బ్రాకెట్స్లో ఏదైతే కావాలో అది ఇచ్చేయాలి. కర్లీ బ్రాకెట్స్లో ఏదైతే వాల్యూ మనకు రీప్లేస్ కావాలో ఆ వాల్యూ ఇవ్వాలి.
సపోజ్ A ఈక్వల్ టు A, B ఈక్వల్ టు B రాసాను, C ఈక్వల్ టు C. So what I got, A value replaced with A and B value replaced with B, C value replaced with the variable C. Getting right? ఓకే సో మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఆ స్టైల్లో అది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో అందుకోసమని మీకు మేబీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ కొత్తగా వచ్చిన ఫార్మాట్ ఏంటంటే ఇలా వచ్చింది. సో యూ నీడ్ నాట్ టు వరీ, యూ నీడ్ టు రైట్ అ వేరబుల్. నేను కర్లీ బ్రాకెట్స్ ఎంటీ వదిలిపెడతానంటే లేదండి. ఓకే, యూ నీడ్ టు రైట్ అ వేరబుల్. సో నేను ఒకవేళ కర్లీ బ్రాకెట్స్ ఎంటీ వదిలిపెట్టాను. ఓకే, ఇట్ ఈస్ థ్రోయింగ్ empty expression not allowed. ఓకే, empty expression not allowed. కన్ఫర్మ్ గా ఏదో ఒకటి రాయాలి ఇందులో. సో ఐఎమ్ రైటింగ్ బి హియర్. సో గాట్ ద అవుట్పుట్ రైట్. సో మీరు ఏ వాల్యూస్ అయితే ఇక్కడ ఇస్తారో, ఏ వాల్యూస్ అయితే ఇక్కడ ఇస్తారో ఆ వాల్యూస్ ని తీసేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద అవాయిడ్ మోర్ కన్ఫ్యూజన్. ఇంతకుముందు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది కదా, ఆ కన్ఫ్యూజన్ ఈ లైన్తో వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడు రాసిన ఫార్మాట్ రాయకుండా ఫార్మాట్లోనే ఈ మోడల్ రాయండి, ఎఫ్ ఆఫ్. ఓకే, ఇక్కడ మీరు సింగిల్ కోట్స్ అయినా వాడచ్చు, డబుల్ కోట్స్ అయినా వాడచ్చు అండి. సో హియర్ ఇఫ్ యూ సీ ఐ యూజ్డ్ డబుల్ కోట్స్ రైట్. సో యూ కెన్ యూజ్ సింగిల్ కోట్స్ ఆల్సో. ఇంకా కావాలి అంటే సింగిల్ కోట్స్ కూడా వాడచ్చు. Okay, you can use the single quotes also. Okay, so what I used single quotes here. So whenever you want to use a capital F, okay, capital F, yes, you can use a capital F with single quotes, capital F with a double quotes. Elagaina vaadachu. Next one is like a end argument. Okay, next one is what? End argument. Whenever we are using end argument, we can able to append the next line output to current line output. ఎప్పుడైతే మనము 2 లైన్స్ కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు అవన్నీ నాకు ఒకటే లైన్లోకి అపెండ్ కావాలి అని అనుకుంటే యూ కెన్ గో విత్ ద ఎండ్ ఆర్గ్యుమెంట్. మీరు ఎండ్ ఆర్గ్యుమెంట్ వాడచ్చు. సో ఇక్కడ చూడండి, చూస్తే అర్థమవుతుంది. సో generally if I am writing print statement in 2 lines, I will get output in 2 lines. If I want this output, this is the testing 2 అనే లైన్ నాకు ఫస్ట్ లైన్ కి అపెండ్ కావాలి. ఐ మీన్ ఫస్ట్ లైన్ స్ట్రైట్ గా రావాలి. ఎలా వస్తుంది? సో ఇన్ జనరల్ we will not get, but by using end statement, okay, by using end argument we can able to get that. And end లోనే మీరు సపరేటర్ వాడుకోవచ్చండి. ఎండ్ లోనే సపరేటర్ వాడుకోవచ్చు. బట్ స్టిల్ ఐ విల్ షో యూ ఫస్ట్ ఎండ్, దెన్ ఆఫ్టర్ వీ విల్ గో విత్ సపరేటర్. సో చూడండి, ఈ అవుట్పుట్ కి ఈ అవుట్పుట్ తేడా చూడండి. దిస్ ఈస్ టెస్టింగ్ అండ్ దాని పక్కనే ఎండ్ రాసాం కాబట్టి, అండ్ ఎండ్ విత్ స్పేస్. సో ఒక స్పేస్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వన్ స్పేస్ అండ్ సెకండ్ లైన్ అవుట్పుట్. దిస్ ఈజ్ ద సెకండ్ లైన్. ఓకే, ఆర్ ఐ విల్ రైట్ లైక్ దిస్. దిస్ ఈజ్ సెకండ్ లైన్. Okay, this is the first line. Okay, space istene space vastundandi. Now I am giving one space. Okay, without space you will not get. Yeah, I got a one space. Getting right? ఇంతకుముందు కేసులో ఇక్కడ స్పేస్ ఉందండి, అక్కడ స్పేస్ లేదు. ఎప్పుడైతే మీరు స్పేస్ ఇస్తారో ఇట్ విల్ గివ్ అ స్పేస్. ఓకే, సపోజ్ I wanted 3, 4. Okay, నా దగ్గర 3 or 4 ఉన్నాయి. So I don't want to give a space. Okay, now yeah, I got the output. Whenever you want to write a multiple lines in single line, if you are writing a print statement, you will get in a different lines only. మీకు సపరేట్ లైన్లోనే వస్తుంది. ఒకవేళ ఒకటే లైన్లో రావాలి అని మీరు అనుకుంటే యూ నీడ్ టు యూజ్ అ ఎండ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ స్పేస్ లేదండి. ఓకే, హియర్ నో స్పేస్. చూడండి వెళ్ళిపోయింది. సో దెర్ ఇస్ నో స్పేస్, బట్ హియర్ ఐ గివెన్ స్పేస్. ఇక్కడ ఒక స్పేస్ ఉందండి. సో ఇక్కడ కూడా ఒక స్పేస్ ఉంది. సో whenever you are seeing small dot there means it is a space. So now I am executing this. If you see, this 3 came in single line. అవుట్పుట్ ఎలా వచ్చిందండి? ఇంతకుముందు అవుట్పుట్కి ఈ అవుట్పుట్కి తేడా చూడండి. దిస్ కేమ్ ఇన్ 3 డిఫరెంట్ లైన్, బట్ దిస్ టైమ్ ఇట్ కేమ్ ఇన్ 1 line only.
ఓకే. వితౌట్ ఎండ్. సార్ ఒక్కసారి రాస్తే సరిపోదా? ఇన్నిసార్లు ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్‌కి రాయాలా అంటే, యెస్ అండి. ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్‌కి మీకు ఎక్కడెక్కడైతే ఎండ్ కావాలో అక్కడక్కడ వాడాల్సిందేనండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, ఒక లైన్‌లో మాత్రమే నేను ఎండ్ స్టేట్మెంట్ రాశాను. ఓకే. ఇన్ వన్ లైన్. దట్ అదర్ లైన్ ఐ నాట్ wrote a end line. So, what will happen? These two come in a one line. Just hold a minute. So,
Yes, sorry guys. Is the model now? వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. సార్ 10 మినిట్స్ నుంచి నాకేం వినిపించట్లేదు. Yeah. So why we are using end argument? End argument we are specially using for to add or to append the next line text to current line. Whenever the print statements are like this, then only you can able to see. మీరు ఒకవేళ మధ్యలో ఇంకేదైనా లైన్స్ రాశారనుకోండి, సపోజ్ a is equal to 10, okay, b is equal to 20 రాశారు, okay. So if you are using same output, okay, you got it right. If suppose I am using, okay, comma a comma b, okay, whenever you want to print the variables you need to use like this comma with the separated, okay. So you got the output appended to same line, okay. Output ఏమైందండి, end argument వాడిన ఒకవేళ నెక్స్ట్ స్టేట్మెంట్స్ కి వెళ్తే you got the output in the same line. Output ఇక్కడ వచ్చింది చూడండి. So if you have a nested lines, okay, nested lines also you can use a end argument. మీకు end argument ఎప్పుడు పనిచేస్తుందండి, మీకు తర్వాత అవుట్పుట్ దీనికి రావాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎండ్ ఆర్గ్యుమెంట్ లోనే సపరేటర్ ను కూడా వాడొచ్చండి, ఓకే. మీరు ఆల్రెడీ సపరేటర్ చూసారు, స్టెప్ ఆర్గ్యుమెంట్. సో ఎండ్ ఆర్గ్యుమెంట్ లో కూడా సపరేటర్ పాస్ చేసి యూ కెన్ సీ ద అవుట్పుట్. సో చూడండి, నేను ఇక్కడ త్రిబుల్ ఈక్వల్ టు, ఓకే, ర్యాండమ్గా ఇచ్చానండి, అదేం సింటాక్స్ కాదు. సో త్రిబుల్ ఈక్వల్ టు అని ఇచ్చాను, ఓకే, త్రిబుల్ ఎట్ ది రేట్ ఇచ్చాను అండ్ ఐఎమ్ గివింగ్ అ ఎగ్జిక్యూట్ బటన్. సో ఇక్కడ చూడండి 3 ఈక్వల్ టు ప్రింట్ అయింది, ఓకే, 3 ఎట్ ది రేట్ ప్రింట్ అయింది. సో అలా కాకుండా నేను యాష్ వాడదామని అనుకున్నా, ఓకే, యాష్, ఓకే. సో నేను ఏదైతే వాడతానో నాకు అది ఎండ్ ద్వారా డివిజన్ లైన్ కూడా వచ్చేస్తుందండి. దీంతో ఎండ్ కావాలి అంటే దాంతో ఎండ్ అవుతుంది అనమాట, ఓకే. నాకు ఈ లైన్ ఎలా ఎండ్ అయింది, ఈ లైన్ దీంతో ఎండ్ అయింది, ఓకే. ఈ లైన్ దేంతో ఎండ్ అయింది, టెస్టింగ్ 2 అనేది టెస్టింగ్ 2 ఎట్ ది రేట్ తో ఎండ్ అయిపోయింది. సో అలాగా అది ఎండ్ అవుతూ నెక్స్ట్ లైన్ మీకు అపెండ్ అవుతుంది, ఓకే. ఏమైంది, ఇక్కడ దీంతో ఎండ్ అయింది, దిస్ ఈజ్ టెస్టింగ్ 2 అనే లైన్ నాకు ఇక్కడ వచ్చింది చూడండి,
మళ్ళీ ఇది ఎండ్ అయింది త్రిబుల్ ఎట్ ది రేట్తో. ఓకే, త్రిబుల్ ఎట్ ది రేట్తో నాకు ఎండ్ అయింది. దాని తర్వాత అవుట్పుట్ దిస్ ఇస్ టెస్టింగ్ 3. ఓకే, ఇలాగా మీరు ఏదైనా ఇవ్వచ్చండి. ఒకటే దాంట్లో ఒకటే ప్రింట్ స్టేట్మెంట్లో మీరు రెండు కూడా వాడచ్చు. ఓకే, రెండు కూడా వాడచ్చు. లైక్ సెపరేటర్ వాడచ్చు, ఎండ్ వాడచ్చు. సో సెపరేటర్ ఏం చేస్తుందండి, మీరు ఏదైతే సెపరేటర్ ఇస్తారో, ఇక్కడ నేను డాలర్ సింబల్స్ ఇచ్చాను, $2 సింబల్స్, ఎండ్లో స్పేస్ ఇచ్చాను. సో ఇట్ విల్ అపెండ్ $2 సింబల్స్ అండ్ ఇట్ విల్ డిఫరెన్షియేట్ విత్ ఎండ్. సో చూడండి, దిస్ ఇస్ ద డాలర్ సింబల్స్. ఓకే, అండ్ నాకు ఇక్కడ ఏమున్నాయి, ఎండ్. దీని తర్వాత నాకు ఏం కావాలి, ఇవి రెండు లైన్స్ ఇక్కడ వరకు వచ్చాయండి. తర్వాత ఏం కావాలనుకున్నా స్పేస్, నాకేమొచ్చింది, స్పేస్ వచ్చింది. ఓకే, ఇక్కడ స్పేస్ లేదండి, నాకు ఇక్కడ స్పేస్ లేదు, ఓన్లీ ఇక్కడ స్పేస్ ఉంది. సో నాకేమొచ్చింది, దిస్ ఈజ్ టెస్టింగ్ 2కి ముందు ఒక స్పేస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అగైన్ 1 స్పేస్ అండ్ ఇక్కడ స్పేస్. సో ఇక్కడ మొత్తం ఎన్ని స్పేసెస్ రావాలి, 2 స్పేసెస్ రావాలి, 2 స్పేసెస్ వచ్చాయి. ఓకే, దిస్ ఈజ్ 1 స్పేస్, ఇక్కడికి ఒక స్పేస్. ఓకే, దిస్ ఈజ్ 1 స్పేస్, ఇక్కడ ఒక స్పేస్ ఉందండి. యా, దిస్ ఈజ్ 1 స్పేస్, ఇదొక స్పేస్, ఇదొక స్పేస్. సో టోటల్ 2 స్పేసెస్ వచ్చాయి. ఎందుకు 2 స్పేసెస్, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ కూడా స్పేస్ ఉంది కాబట్టి. గెటింగ్ రైట్? సో again the last line appended to second line. yes, same. సో నేను ఇక్కడ 2 లైన్స్ తీసుకున్నాను, ఒక స్పేస్ ఇచ్చాను, అండ్ నెక్స్ట్ 1 2 3 4 5తో సపరేట్ చేయమంటున్నా, 1 2 3 4 5తో సపరేట్ చేయమంటున్నా. ఐ గోట్ 1 2 3 4 5. ఓకే, నాకు ఏమొచ్చిందండి, దాంతో వచ్చింది. నెక్స్ట్ ఎండ్ చేసేటప్పుడు దేంతో ఎండ్ చేయమని చెప్తున్నా, 2 ఐఫన్స్, 2 ఐఫన్స్ నాకు ఇక్కడ వచ్చాయి. ఇక్కడ స్పేస్ ఏం లేదు, సో నాకు ఇది అపెండ్ అయింది. నాకు ఏమైందండి, ఇది అపెండ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్పేస్ ఉంది. నెక్స్ట్ హియర్ ఇస్ a 1 స్పేస్. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందండి? సార్ అది ఒకసారి రిపీట్ చేయరా లాస్ట్ అది? సారీ, రిపీట్ చేయరా ఒకసారి లాస్ట్ వన్? ఓకే. సో ఎక్కడైతే మీరు సెపరేటర్ ఎండ్ రెండు వాడాలి అని అనుకుంటారో అక్కడ మీరు డైరెక్ట్గా ఫస్ట్ లైన్కి, ఐ మీన్ ఫస్ట్ కామాకి సెకండ్ కామాకి ఆ సపరేటర్ వస్తుంది. ఓకే, ఎండ్ దేనికి వాడతాము, నెక్స్ట్ లైన్ అపెండ్ కావడానికి వాడతాము. బట్ స్టిల్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఎండింగ్ విత్ ఐఫన్. నేను ఐఫన్తో ఎండ్ కామా అని చెప్తున్నా దానికి. సో వాట్ ఇట్ విల్ గివ్, ఫస్ట్ రెండు కామా సపరేటెడ్ వాల్యూస్కి ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ. సో ఈ రెండు వాల్యూస్కి మధ్యలో సపరేటర్ వస్తుంది. ఇక నాకేమైంది, ఆ రెండు వాల్యూస్కి మధ్యలో సపరేటర్ వచ్చింది. ఇవి రెండు నా ఫస్ట్ లైన్లో ఉన్న స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ లైన్లో ఉన్న స్టేట్మెంట్స్కి మధ్యలో సపరేటర్ ఏం కావాలి, 1 2 3 4 5. బట్ ఎండ్ దేంతో కావాలి, ఐఫన్తో ఎండ్ కావాలి. సో ఇక్కడికి నాకు ఐఫన్తో ఎండ్ అయింది. సో దిస్ ఈజ్ ద టోటల్ ఫస్ట్ లైన్ అవుట్పుట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే నాకు ఫస్ట్ లైన్ అవుట్పుట్ అండి. నెక్స్ట్ దిస్ ఈజ్ టెస్టింగ్ 2. ఇక్కడ ఎండ్ రాసాం కదా, ఎండ్ రాసాం కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళాలి, సేమ్ లైన్కి అవుట్పుట్ వెళ్ళాలి. సో సేమ్ లైన్కి అవుట్పుట్ వచ్చింది చూడండి, దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ అవుట్పుట్. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ లైన్ అవుట్పుట్. అండ్ ఇక్కడ ఏం అడుగుతున్నాము, ఒక స్పేస్ ఇచ్చాము, మళ్ళీ ఎండ్ చేయమంటున్నాం. ఓకే, ఎండ్ దీంతో స్పేస్తోని ఎండ్ చేసి తర్వాత ఈ లైన్ దీనికి అపెండ్ కావాలి. సో ఇక్కడ ఏమైంది, స్పేస్తోని ఎండ్ అయింది. ఓకే, స్పేస్తోని ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ లైన్ అవుట్పుట్ ఏంటి, దిస్ ఈజ్ టెస్టింగ్ 3. నెక్స్ట్ లైన్ అవుట్పుట్ నాకు ఇక్కడ జాయిన్ అయింది. క్లియర్ అండి? క్లియర్. Yeah, it's a small assignment for you, like take a paragraph, separate that again and join that. Okay,
యూజింగ్ సెప్ అండ్ ఎండ్ మెథడ్స్. ఒక పారాగ్రాఫ్ తీసుకోండి, దాన్ని సపరేట్ చేయండి, సపరేట్ చేసి మళ్ళీ జాయిన్ చేయండి. ఓకే, జాయిన్ చేయండి యూజింగ్ సెప్ అండ్ ఎండ్. ఒక పారాగ్రాఫ్ ఏదైనా తీసుకోండి, అక్కడక్కడ మీరు సపరేట్ చేసి, అంటే ఒక 2-3 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసి సపరేట్ చేయండి, తర్వాత ఎండ్ వాడి మళ్ళీ జాయిన్ చేయండి. అంతే మీ అసైన్మెంట్. ఇది క్లియర్ ఓకే చేస్తారా? సార్. అండ్ ఎడిటోరియల్స్ అడిగానండి మీకు నిన్న, ఎవరో పోస్ట్ చేయలేదు నిన్న, మొత్తం సండే, నేను మొన్న అడిగాను. ఓకే, సో టుడే ఐఎమ్ ఆస్కింగ్ టేక్ అ 5 minutes టైం, డూ దిస్ అసైన్మెంట్ ఫస్ట్. ఓకే, ఈ అసైన్మెంట్ ఫస్ట్ చేయండి, అండ్ చేసిన తర్వాత నాకు గ్రూప్లో పెట్టండి. ఓకే, నాట్ ఇండివిజువల్లీ పోస్ట్ మీ. ఓకే, ఇండివిజువల్గా మీరు నాకు పోస్ట్ చేయాల్సిన పని లేదు, గ్రూప్లో పెట్టేసేయండి. ఐదర్ బ్యాచ్ 13లో పెట్టినా పర్లేదు, లేదు అని అనుకుంటే పైథాన్ ఫ్రెండ్సా, వాట్ ఇస్ ద గ్రూప్ నేమ్, మై పైథాన్ ఫ్రెండ్స్ అని ఉంది. సో మై పైథాన్ ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టినా పర్లేదు, లేకపోతే బ్యాచ్ పైథాన్ బ్యాచ్ 13 అని ఉంటుంది మీ వరకు, అందులో పెట్టినా పర్లేదండి. సో ఏ గ్రూప్లో పెట్టినా నో ఇష్యూ. ఓకే, ఐ కెన్ సీ, వాట్సాప్ చూస్తూనే ఉంటా, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒకసారి చూస్తాను. సో డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్, డోంట్ వరీ. సో నెక్స్ట్ టాపిక్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దిస్, ఇక్కడ వరకు ఏమైందండి, ఎడిటర్స్ అయిపోయింది, ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ వీ విల్ గో విత్ ద వేరియబుల్స్. ఓకే, వేరియబుల్ అంటే ఏంటి, నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్టింగ్, వేరీ అవుతుంది. ఓకే, వేరీ అవుతుంది, వేరియబుల్ అంటే ఏంటండి, వేరీ అవుతూ ఉంటుంది. సో ఎనీవే, సో మనం ఆల్రెడీ చూసామండి ఎడిటర్స్ ఏంటివి అనేది, ఐడీస్ ఏంటివి అనేది చూసాము. ఐ విల్ షేర్ దిస్ నోట్స్ విత్ యూ. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద ఐడీస్ అండ్ ఎడిటర్స్. ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే అట్లీస్ట్ ఒక్క ఐడి అన్న ఇన్స్టాల్ చేయండి. ల్యాప్టాప్ అవైలబుల్లో లేదు అంటే నెక్స్ట్ వీక్ వరకన్నా అవైలబుల్లోకి తెచ్చుకోండి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. సో ట్రై టు ప్రాక్టీస్ అండ్ ట్రై టు గివ్ అ గుడ్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్. సో ఆల్రెడీ టైప్ ఫంక్షన్ మనం చూసాము. వాట్ ఇట్ విల్ గివ్, ఇట్ విల్ గివ్ ద డేటా టైప్. ఓకే, డేటా టైప్ ఏంటి అన్నది ఇస్తుంది. సో హియర్ ఐ రోట్ వన్ స్ట్రింగ్ స్టేట్మెంట్. ఓకే, ఎంత పెద్ద స్ట్రింగ్ అన్న రాయండి, ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇన్ డబుల్ కోట్స్ ఆర్ ఇన్ సింగిల్ కోట్స్, ఓకే, దట్ విల్ బి కాల్డ్ యాజ్ అ స్ట్రింగ్ ఓన్లీ. మీరు ఏ క్యారెక్టర్ రాసినా కూడా అది స్ట్రింగే, బి క్యారెక్టర్ రాసిన స్ట్రింగే, జెడ్ క్యారెక్టర్ రాసిన స్ట్రింగే. దెర్ ఇస్ నో క్యార్ డేటా టైప్ అవైలబుల్ ఇన్ పైథాన్. ఓకే, సో నౌ why we use a variable, వేరియబుల్ వాడాల్సిన పని ఏంటి. ఓకే, yesterday we given small introduction. వేరియబుల్ is like a కంటైనర్. వేరియబుల్ అంటే ఏంటండి, ఒక కంటైనర్ లాంటిది. వేరియబుల్ లైక్ కంటైనర్. వేరియబుల్ అనేది ఏంటండి, ఒక కంటైనర్ లాంటిది. ఇండైరెక్ట్గా మీ పరంగా చెప్పాలంటే ఒక బాక్స్ అనుకోండి. ఓకే, ఏదైనా ఒక బాక్స్ ఆర్ బకెట్ అనుకున్నా నో ఇష్యూ. సో ఒక బాక్స్లో వీ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ మనం స్టోర్ చేయొచ్చు. సపోజ్ ఐ కెన్ సేవ్ శాండ్. ఓకే, నేను ఏం సేవ్ చేయొచ్చు అండి, శాండ్ సేవ్ చేయొచ్చు. ఐ కెన్ స్టోర్ వాటర్. ఓకే, నేను వాటర్ని కూడా స్టోర్ చేయొచ్చండి. ఓకే, ఐ కెన్ స్టోర్ వాటర్. సో నౌ ఐ వాంట్ టు రీప్లేస్ దిస్ శాండ్ ఆర్ వాటర్ విత్ సమ్ అదర్ పౌడర్. ఓకే,
నేను ఈ శాండ్ కానీ వాటర్ కానీ ఏదో ఒక మెటీరియల్ ఉంది అని అనుకుందాం, శాండ్ ఉంది అని అనుకుందాం, నాట్ వాటర్. సో శాండ్ ఉంది, శాండ్ అంటే ఇసుక అండి. సో శాండ్ ఉంది, శాండ్ తోని నేను ఏం చేద్దాం అనుకున్నా, ఐ వాంట్ టు రీప్లేస్ విత్ పౌడర్. ఓకే, సంథింగ్ లైక్ ఎనీ పౌడర్. ఓకే, సో ఐ కెన్ పోర్ దిస్ అవుట్. ఓకే, నేను దీన్ని బయటపడేసి నెక్స్ట్ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ అ జనరల్ పౌడర్, రైట్? ఐ కెన్ రీప్లేస్ ఇట్ ఆర్ నాట్? చేయొచ్చండి. Is it option is there or not? I can pour outside and I can take a powder in this basket or not? Guys, are you there? Hello guys, is I audible? Hello, hello, సార్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. Okay, so whenever we are having one box, okay, మనకు ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో ఒక డిఫరెంట్ మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ ను ఆ బాక్స్ నుంచి తీసేసి ఇంకో మెటీరియల్ తో లోడ్ చేయొచ్చా, చేయరాదా? ఇది నా క్వశ్చన్. చేయొచ్చా చేయరాదా, అంతే అండి క్వశ్చన్. ఓకే, చేయొచ్చు. సో whenever we are having a different material we can మూవ్ ఇట్. ఓకే, ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్ కి మూవ్ చేయొచ్చు, లేదు అంటే బయటికి తీసేయచ్చు డైరెక్ట్ గా. సో ఇక్కడ కూడా కంటైనర్ ఈజ్ లైక్ అ బాక్స్. ఓకే, కంటైనర్ ఈజ్ లైక్ అ బాక్స్. whenever you can store a number or a string or anything, you can replace that with any other thing. సో a is equal to ఫస్ట్ 10 ఇచ్చానండి, నెక్స్ట్ a is equal to 20 అని కూడా ఇవ్వచ్చు. సో 10 ఏమవుతుంది, 10 బయటికి వెళ్ళిపోతుంది, 20 అన్నది రీప్లేస్ అవుతుంది. ఓకే, 20 అన్నది 10 ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది. సో అలాగే 20ని మీరు 30 చేశారు ఆర్ 50 చేశారు. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 50. సో ఎస్, యూ కెన్ స్టోర్ లైక్ దిస్. ఓకే, మీరు ఇలాగా స్టోర్ చేయొచ్చు. ఏ ప్లేస్ లో 10 ఉంది, బి ఏ ప్లేస్ లో 20 చేయొచ్చు, ఏ ఈక్వల్ టు 50 చేయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 5000, 10,000, ఎనీ నెంబర్ యూ కెన్ స్టోర్ ఇట్. ఓకే, ఫస్ట్ ఉన్న నెంబర్ తోని సెకండ్ ఉన్న నెంబర్ ఏమవుతుందండి, ఇట్ విల్ బి రీప్లేస్డ్. ఓకే, సో అలాగే నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఇస్తున్నారో అది రీప్లేస్ అవ్వకుంటూ వెళ్తుంది. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నానండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నా, ప్రింట్ ఏ. ఓకే, ప్రింట్ ఏ అని ఏమవుతుందండి, ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ. ఓకే, అదేం చేస్తుంది, వాల్యూ ప్రింట్ చేస్తుంది. అండ్ ఐడి ఫంక్షన్ స్పెషల్లీ యూజ్డ్ ఫర్ గెట్ ద అడ్రస్. ఓకే, అడ్రస్ కోసము దీన్ని తీసుకుంటామండి. ఐడి ఫంక్షన్ used to get the అడ్రస్. ఓకే, నాకు అడ్రస్ రావాలి అంటే ఐడి ఫంక్షన్ని వాడాలండి, ప్రింట్ ఆఫ్ ఐడి. ఓకే, ఐడి నుంచి వచ్చిన అడ్రస్ని నేను ప్రింట్ చేయమని చెప్తున్నా. సో ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. సో నాకు ఏమొచ్చిందండి, ఏ వాల్యూ 10 వచ్చింది అండ్ అడ్రస్ దిస్ ఇస్ ఐ థింక్ ప్రీవియస్ వన్, విల్ వెయిట్. ఓకే, యా, నౌ ద కరెంట్ అడ్రస్ ఈజ్ దిస్ వన్. సో నాకు ఏమొచ్చిందండి, అడ్రస్ వచ్చింది. ఒకవేళ టైప్, ఓకే, టైప్ అనే ఫంక్షన్ దేనికి వాడతామండి, టు చెక్ ద డేటా టైప్ ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూ ఆర్ వేరియబుల్. ఓకే, సో నాకు ఏమొచ్చిందండి, ఇంటీజర్. వై, 100 ఈజ్ ద నంబర్, 100 అనేది నెంబర్ కాబట్టి నాకు ఏమని వచ్చిందండి, క్లాస్ ఇంట్ అని వచ్చింది. యూ రిమెంబర్ అప్ టు ఇంట్ ఓన్లీ. సో ఇంట్ వరకు గుర్తుపెట్టుకోండి. why class is coming, I will tell you. So if any bigger number also, if you are going for a type, okay, it will show like a integer only. So python లో డబుల్, లాంగ్ డబుల్ అలాంటివి ఏం లేవండి, ఆల్ కమ్స్ అండర్ ఇంటీజర్ ఓన్లీ. సో నెక్స్ట్
if you see like additions, okay, what I'm doing, I'm adding this much bigger number. So yes, it will take it. Yeah, I added this bigger number. So next, type, okay, any bigger number comes under integer only, there is no difference. So general calculation, as we discussed, whenever you want a general calculation, yes, open any Python IDE and you can do the general calculation. So ఇక్కడ చూడండి 100 plus 500, 600 plus 700 ఇలా ఇచ్చాను. సో పైన దానికి అవుట్పుట్ రాదండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. కొలాబ్లో ఈ ఫీచర్ ఒకటి ప్రాబ్లం ఉంది, ఐ మీన్ ప్రాబ్లం కాదు, వాళ్ళు అలా డిజైన్ చేశారు. So like the first output it will not display whenever you are not writing print statement. ఒకవేళ print statements రాస్తే it will give correct only, but whenever you are not writing the last line output it will print. సో నాకు ఏంటండి 600 plus 700 is equal to 1300 వచ్చింది, పైన దానికి అవుట్పుట్ రాలేదు. సో టు అవాయిడ్ దట్ రైట్ ఇన్ two print statements రాయండి, so that you will get the output very nice. Okay, సో దిస్ వాట్ మై అవుట్పుట్ 600 plus 700. ఇలా రెండు లైన్స్లో రాస్తే మీ అవుట్పుట్ వస్తుందండి. లేదు ఇలా రెండు ప్రింట్ స్టేట్మెంట్లో రాసినా మీకు అవుట్పుట్ వస్తుంది. ఐదర్ గో విత్ దిస్ వన్, ఐదర్ గో విత్ దిస్ వన్. బెటర్ ఐ సజెస్ట్ ఫర్ దిస్ వన్. ఓకే, రెండు ప్రింట్ స్టేట్మెంట్స్ రాయండి, మీకు కూడా అలవాట్ అవుతుంది. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు రైట్ అ ప్రింట్ స్టేట్మెంట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు సీ ద అవుట్పుట్. మీకు ఎప్పుడైతే అవుట్పుట్ కావాలి అని అనుకుంటారో అప్పుడు పేరు పెట్టేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ containers, okay, or variable names. Okay, వేరియబుల్ నేమ్స్ మీరు ఏదైనా ఇవ్వచ్చండి. ఓకే, వేరియబుల్ నేమ్కి ఏబిసిడి అనే ఇస్తున్నారు కదా సార్ అంటే, ఎస్ అండి, ఐఎమ్ ఫాలోయింగ్ ఏబిసిడీస్, బట్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చండి. సపోజ్ ఐఎమ్ గివింగ్ ద ఫస్ట్ వన్ ఈజ్ లైక్ సూర్య. ఓకే, సూర్య ఈజ్ ఈక్వల్ టు 10,000 పాకెట్ మనీ. ఓకే, సూర్యకి ఎంత పాకెట్ మనీ వస్తుందని 10,000. ఓకే, నెక్స్ట్ విమల. ఓకే, విమలకి పాకెట్ మనీ 50,000 అనుకుందాం. ఓకే, టు యాడ్ దిస్ టూ, ఓకే, రెండు పాకెట్ మనీని యాడ్ చేయాలంటే ఎలా రాయాలండి? సూర్య పాకెట్ మనీ ప్లస్ విమల పాకెట్ మనీ. సో నాకు ఎంత వచ్చిందండి? 60,000 వచ్చింది. సో ఇలాగా వేరియబుల్ నేమ్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చండి. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ వేరియబుల్ నేమ్స్, నాట్ ఓన్లీ ఏబిసిడి. సార్ మీరు ఎప్పటికీ ఏబిసిడి, ఎస్ అండి, మీకు నచ్చినవి మీరు రాయొచ్చు. ఓకే, సపోజ్ here I am showing some more other example like Sai, Ravi, Hari. Okay, Sai plus Ravi, Sai is getting 10,000 and Ravi is getting 50,000. Okay, 50,000, then Sai plus Ravi is equal to Hari amount, so 60,000. Got it right? సో వేరియబుల్స్కి వేరియబుల్ నేమ్స్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చండి, మీ నేమ్స్ కూడా రాసుకోవచ్చు. బట్ వాట్ ఐ సజెస్ట్, ఓకే, డోంట్ గో విత్ లైక్ దిస్. ఓకే, సపోజ్ యాజ్ ఐఎమ్ లైక్ యాజ్ ఐఎమ్ ఇండియన్, we are Indian, so we can understand what is this. Okay, Sai is the like one name, Ravi is the name, Hari is the name. Okay, ఇవన్నీ నేమ్స్ అని తెలుసు. ఓకే, సో వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ గివింగ్ కోడ్ టు క్లయింట్, ఓకే, మీరు ఆస్ట్రేలియాకి కానీ అమెరికాకి కానీ యూకేకి లండన్కో ఎవరికొకరికి కోడ్ ఇస్తున్నారు, దే విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్ వేరియబుల్స్. ఓకే, ఈ వేరియబుల్స్ ఏంటి, అసలు సాయి ఏంటి, రవి ఏంటి, హరి ఏంటి, ఇవేమైనా గ్రహాల లేకపోతే దేవుళ్ళ అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో డోంట్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ నేమ్స్, గివ్ ఏబిసిడీస్ ఆర్ గివ్ అ ఫుల్ థింగ్. ఓకే, మీరు ఏదైతే చేస్తున్నారు, సపోజ్ సాయి పాకెట్ మనీ అని అనుకుంటే సాయి అండర్ స్కోర్ పాకెట్ మనీ అని ఇట్లా రాయండి. ఓకే, ఇలా రాస్తే ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్. ఓకే, సాయి పాకెట్ మనీ 10,000, రవి పాకెట్ మనీ 20,000 ఆర్ సంథింగ్ 50,000. సో okay, 50,000. So Sai pocket money plus Ravi pocket money.
సో వచ్చిందండి నాకు. సో ఇలా కొంచెం క్లియర్గానే రాయండి, లేదు అని అనుకుంటే ఏబిసిడీస్ రాసేసేయండి. ఓకే, బెటర్ ఐ విల్ సజెస్ట్ గో విత్ ద ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎప్పుడైనా స్పేసెస్ ఇవ్వకండి, డోంట్ గివ్ స్పేసెస్. ఓకే, నేను ఇక్కడ ఎలాగ అండర్ స్కోర్ వాడానో మీరు కూడా అండర్ స్కోర్ వాడండి. డోంట్ గివ్ అ స్పేసెస్. స్పేస్ ఇస్తే ఎర్రర్ వస్తుందండి. సో దట్ రూల్స్ వీ విల్ డిస్కస్ టుమారో, డోంట్ వరీ. సో ప్రెసెంట్ యూ సీ ఫర్ దిస్ వన్. సో అసలు సాయి పాకెట్ మనీ టైప్ ఏంటి? టైప్ ఇట్స్ ఇంటీజర్. టైప్ ఏంటండి? ఇంటీజర్. అండ్ ఐడి ఏంటండి? ఐడి ఏదో ఒకటి ర్యాండమ్గా వచ్చేస్తుంది. సో 10,000 ఇంటీజర్, నాకు ఒక ఐడి ర్యాండమ్గా వచ్చేసింది, ఐ మీన్ అడ్రస్. అర్థమవుతుందా అండి? ఇట్స్ బౌన్సింగ్. గైస్ ఆర్ యు దేర్? Yeah, okay. So like if you want to get the IDs of each this values, ఓకే, ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఇస్తున్నారో వాటన్నిటికీ మీకు అవుట్పుట్ రావాలి అని అనుకుంటే టైప్ అండ్ ఐడి ఇస్తే యూ కెన్ ఏబుల్ టు గెట్ ద అడ్రస్. ఓకే, దాని డేటా టైప్ ఏంటి, దాని అడ్రస్ ఏంటి అన్నది మీకు క్లియర్గా వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూడండి, హరి ఇస్ ద లైక్ ఇంటీజర్ నెంబర్ 60,000. అండ్ నెక్స్ట్ ఐడి, ఐ మీన్ టైప్ ఏంటండి? టైప్ ఇంటీజర్. ఐడి ఇది ఇచ్చింది. ఓకే, ఈ ఐడి అన్నది ఐడి టు ఐడిఈ చేంజ్ అవుతుందండి. అంటే కొలాబ్లో చూసిన అవుట్పుట్కి, స్పైడర్లో చూసే అవుట్పుట్కి ఈ ఐడి చేంజ్ ఉంటుంది. బట్ ఈ రెండు వాల్యూస్ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం ఫిక్స్డ్. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ వాల్యూ ఫిక్స్డ్, బట్ అడ్రస్ అన్నది చేంజ్ అవుతుంది. So next, whenever you want to print a more and more variables, okay, ఇలా a is equal 10, b is equal 20, c is equal 30 ఉన్నప్పుడు ఆల్రెడీ we seen yesterday, you need to write a comma separated. ఒకదాని తర్వాత ఒకటి డైరెక్ట్గా ABCD అని రాస్తానంటే కుదరదండి. a, b, c, d అని రాస్తే యూ కెన్ ఏబుల్ టు సీ ద వాల్యూస్. అన్నిటికీ 10 ఉంది. ఓకే, సో పైథాన్ ఇస్ ద మెమొరీ మేనేజ్మెంట్లో ఎఫిషియంట్ అని చూసుకున్నాం కదా. సో నౌ సీ ద కాన్సెప్ట్. సో ఇది మన ఆబ్జెక్ట్ అండి. ఏ ఆబ్జెక్ట్? ఏ అనే ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. సో వెన్ ఎవర్ యు ఆర్ డినోటింగ్, యూ విల్ డినోట్ విత్ దిస్ వన్ ఏ. సో బట్ బి వాల్యూ ఎంత ఉంది? బి వాల్యూ కూడా ఎంత ఉంది? 10 ఉంది. సో బి ఆల్సో ఇండికేట్స్ సేమ్. బి కూడా దేన్ని ఇండికేట్ చేస్తుందని? బి కూడా దీన్ని ఇండికేట్ చేస్తుంది. సి వాల్యూ ఆల్సో సేమ్. సి కూడా దీన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ డి వాల్యూ 10, డి కూడా దీన్ని ఇండికేట్ చేస్తుంది. అదే ఒకవేళ వేరే లాంగ్వేజ్లలో అయితే ఏకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, బికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, సికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, డికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, వేరే లాంగ్వేజ్లో 4 మెమొరీ లొకేషన్స్ ఫిల్ అవుతాయి. ఓకే, ఇలా ఫిల్ అవుతాయి. సో ఇది ఏ, ఓకే, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఇలా 4 లొకేషన్స్ ఫిల్ అవుతాయి. బట్ పైథాన్లో ఏంటి అని అంటే, ఇఫ్ వాల్యూ సేమ్, ఓకే, ఏకి, బికి, సికి, డికి వాల్యూ సేమ్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఏబిసిడి 4 ఒకటే లొకేషన్ని చూపిస్తాయి. సో వాట్ ఈస్ దట్ లొకేషన్? 608 ఆర్ 18608. మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదండి. ఇట్స్ లైక్ 4 డిజిట్స్ ఆర్ 3 డిజిట్స్ ఆర్ 5 డిజిట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అర్థమైందండి? సో అందుకోసమని పైథాన్ ఏమంటారు? మెమొరీ మేనేజ్మెంట్లో ఎఫిషియంట్ అని అంటారు. ఎందుకు? ఇక్కడ ఒకటే మెమొరీ లొకేషన్ క్రియేట్ చేసింది. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అన్ని సేమ్ లొకేషన్. సో ఒకటే లొకేషన్ని 4 చూపిస్తున్నాయి. ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అవుతుందో, సపోజ్ బి ఈక్వల్ టు 20 అయింది. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 20 చేశారు, అప్పుడు మాత్రమే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, బి దట్ టైమ్ ఇట్ విల్ నాట్ షో హియర్. అప్పుడు ఇక్కడ చూపెట్టకుండా, ఓకే, దిస్ విల్ నాట్ షో హియర్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇట్ విల్ పాయింట్ హియర్. ఎక్కడ పాయింట్ చేస్తుందండి? అప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తుంది.
వాల్యూ ఎంత 20, అప్పుడు సపరేట్ అడ్రస్ వస్తుంది. సపోజ్ 3456 సంథింగ్ 3465 ఆర్ 3456 ఆర్ ఎనీథింగ్. ఓకే, ఏదైనా కొత్త వాల్యూ రావచ్చు. గెటింగ్ రైట్? కాన్సెప్ట్ అర్థమైందండి? Yes, sir. సో ఇందుకోసమని పైథాన్ని మెమరీ మేనేజ్మెంట్లో ఎఫిషియెంట్ అని అంటారు. సో వన్స్ ఆఫ్టర్ వాట్ దిస్ వేరియబుల్ గాట్ యూజ్డ్, ఓకే, ఒకసారి వేరియబుల్ యూజ్ అయిపోయింది, దాన్ని మళ్ళీ వాడట్లేదు, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దీన్ని ఫ్రీ చేసేస్తుంది, దీన్ని కూడా ఫ్రీ చేసేస్తుంది. అందుకోసమని పైథాన్ మెమరీ మేనేజ్మెంట్లో ఎఫిషియెంట్ అని అంటాము. గెటింగ్ రైట్? సో అడ్రస్ అన్నది మారదండి అంటిల్ యు ఆర్ గివింగ్ సేమ్ వాల్యూ. ఒకవేళ సేమ్ వాల్యూ ఇస్తే అడ్రస్ అన్నది ఎన్ని వేరియబుల్స్ ఉన్నా అన్ని వేరియబుల్స్ సేమ్ అడ్రస్ను చూపిస్తాయి. ఒకవేళ ఏదైనా వేరియబుల్ది అడ్రస్ మారితే అది అప్పుడు దాని కొత్త అడ్రస్కి పాయింట్ చేస్తుంది. ఒకవేళ సి వాల్యూ 10 నుంచి 30 అయింది అనుకోండి, 30 అయితే అప్పుడు సి ఎక్కడికి డినోట్ చేస్తుందండి, ఇక్కడికి చేసేది కాస్త ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ చేస్తుంది. Okay, so next, so if you see, so this is a same numbers కాబట్టి నాకు ఏమైందండి, సేమ్ అడ్రస్ వచ్చింది. ఒకవేళ వేరే వేరే నెంబర్స్ ఉన్నాయి, ఓకే, వేరే వేరే నెంబర్స్ ఉంటే అడ్రస్లు ఎలా వస్తాయండి, వేరే వేరే అడ్రస్లు వస్తాయి. ఓకే, డి వాల్యూ కూడా ఏముందండి, డి వాల్యూ 10 ఉంది కాబట్టి ఏమొచ్చింది, ఏకి అండ్ డికి సేమ్ వాల్యూ వచ్చింది, ఐ మీన్ అడ్రస్. ఓకే, ఈవెన్ వాల్యూ ఆల్సో సేమ్, 10 ఉంది కాబట్టి వాల్యూ సేమ్, అడ్రస్ సేమ్. ఎప్పుడైతే వేరే వాటికి వేరే అడ్రస్ ఇస్తామో, ఐ మీన్ వేరే వాల్యూ ఇస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ గోస్ ఫర్ డిఫరెంట్ అడ్రసెస్. ఒకవేళ అన్నిటికీ సేమ్ ఉంది, సేమ్ ఉంటే ఇట్ విల్ గివ్ సేమ్ అడ్రస్. రెండిటికి సేమ్ ఉంది, మూడిటికి సేమ్ ఉంది, అన్నిటి వరకు సేమ్ అడ్రస్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, బికి సికి రెండిటికి సేమ్ అడ్రస్ ఉంది, ఐ మీన్ సేమ్ వాల్యూ ఉంది 2020. సో ఇట్ విల్ గివ్ సేమ్ అడ్రస్ ఆల్సో. గాట్ ఇట్? అర్థమైంది కదండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే సార్, అర్థమైంది. Okay. So next, whenever you want to do basic mathematic operations, okay, basic mathematic operation, yes, same like a general maths only. ఇక్కడ ఏం స్పెషల్ ఉండదండి. లైక్ ప్లస్ ఆపరేటర్, ప్లస్ మనకు తెలుసు కదండి, రెండు నెంబర్స్ యాడ్ చేయడానికి ప్లస్ ఆపరేటర్ను వాడతాము. ఇక్కడ ప్లస్ని ఆపరేటర్ అని అంటాం. ఓకే, ప్లస్ని ఏమంటామండి, ఆపరేటర్ అని అంటాం. మైనస్ని ఆపరేటర్ అని అంటాము. స్టార్, ఓకే, మనం ఎక్స్ అని రాస్తాము, ఇక్కడ ఎక్స్ రాయకుండా స్టార్ అని రాస్తామండి. స్టార్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లై చేయడానికి వాడతాము. 200 స్టార్ 300 ఈజ్ ఈక్వల్ టు 600. ఓకే, 600. ఇక్కడ 200 మైనస్ 20, 200 మైనస్ 20 అంటే ఏంటండి, 180. ఓకే, అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద డివిజన్ ఆపరేటర్. సో డివిజన్ ఆపరేటర్లో నార్మల్ డివిజన్ ఉంటుంది, ఐ మీన్ సింగిల్ స్లాష్ వాడితే దాన్ని నార్మల్ డివిజన్ అని అంటాము. సింగిల్ స్లాష్ వాడినప్పుడు అవుట్పుట్ మనకు జనరల్గా అయితే మనం రాసినప్పుడు ఎలా రాస్తామండి, వీ విల్ రైట్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ద క్యాన్సలింగ్ టోటల్, ఇది మొత్తం క్యాన్సిల్ అయితే అవుతుంది. సో 20/4 అని రాసామండి, ఆర్ 20/5 అని రాసాం. 20/5 అని రాస్తే మనం ఎలా తీసుకుంటాము, 4 అని తీసుకున్నప్పుడు డైరెక్ట్ డిజిట్ తీసుకుంటాం. అదే 19/5 రాసామనుకోండి, 19/5 రాస్తే ఏమని తీసుకుంటామండి, 3.2 బేసిక్ మ్యాథ్స్ 2వ తరగతి పిల్లలు కూడా చెప్తారు, ఐ మీన్ 3వ తరగతి పిల్లల నుంచి చెప్తారు అనుకుంటా. 19/5 క్యాలిక్యులేటర్లో అన్న కొట్టండి, చెప్పండి. 3.4 3.4
3.4 5-15 మ్యాథ్స్ నేను నేర్పలేనండి, బట్ ఇది ఒక్కటి నేను చెప్తాను. సో 3 5s are 15. ఓకే, 3 5s are 15. 3.8. 4 మిగులుతుంది. 4 అంటే పాయింట్ పెట్టేసుకుంటే ఒక 0 దీనికి యాడ్ అవుతుంది, కాబట్టి 8. ఓకే, ఏమయ్యా సూర్య, చెప్పిన తర్వాత వస్తున్నావు. ఓకే, ఎనీవే ఇట్స్ ఫైన్. సో ఇక్కడ ఏంటి అంటే మనం చేసే క్యాల్కులేషన్ లో మనం ఆటోమేటిక్ గా నెంబర్ ను బట్టి దానికి పాయింట్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తున్నాము. బట్ పైథాన్ అలా కాదు. పైథాన్ ఏం చేస్తుంది అని అంటే, మీరు ఎప్పుడైతే సింగిల్ స్లాష్ ఇస్తారో, సింగిల్ స్లాష్ ఇస్తే ఇట్ విల్ గివ్ ఫ్లోట్ వాల్యూ. ఓకే, సింగిల్ స్లాష్ ఇచ్చినప్పుడు ఫ్లోట్ వాల్యూస్ ఇస్తుంది. అదే డబుల్ స్లాష్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ గివ్ అ ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. అది ఎలా అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, యు నో దిస్ ఆల్ రైట్. సో చూడండి, సో 200/5 అంటే మనకు జనరల్ గా మనకు తెలిసిన లాజిక్ ప్రకారం ఏం రావాలి, 40 రావాలి. ఎందుకు, రౌండ్ కట్ అవుతుంది కాబట్టి. 5 4s are 20. ఓకే, 5 4s are 20. ఇండైరెక్ట్లీ 5 40s are 200. ఓకే, సో 40నే రావాలి. బట్ ఎందుకు పాయింట్ 0 వచ్చింది అని అంటే, వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ సింగిల్ స్లాష్ ఇట్ విల్ గివ్ అ ఫ్లోటింగ్ వాల్యూ. వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ డబుల్ స్లాష్, ఓకే, ఇక్కడ డబుల్ స్లాష్ ఇస్తే దాన్ని ఫ్లోర్ డివిజన్ అని అంటామండి. ఓకే, ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, యూ కెన్ గెట్ ద ఇంటీజర్ వాల్యూ. ఇది ఇంటీజర్ వాల్యూ. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ 19/5. ఓకే, 19/5 ఇంతకుముందు చూసిందే, మనం 19/5 చేద్దాము. 19/5 చేస్తే జనరల్గా ఏం రావాలండి, 3.8 రావాలి. ఓకే, 3.8 రావాలి. 3.8 వచ్చింది. అదే మనకు రౌండ్ ఉంటే ఆటోమేటిక్గా రౌండ్ వేస్తాం కదా. బట్ ఒకవేళ మీకు ఫ్లోర్ డివిజన్ ఇస్తే, ఓకే, ఒకవేళ ఫ్లోర్ డివిజన్ ఇస్తే 3నే వస్తుందండి. ఇట్ విల్ కట్ ద పాయింట్స్. అర్థమైందండి? సింగిల్ డివిజన్ ఇస్తే, ఓకే, తర్వాత కూర్చోండి ఎనాలిసిస్ చేయండి. ఇలా ఇస్తే ఫ్లోట్ వాల్యూ వస్తుందండి. దిస్ విల్ గివ్ ఫ్లోట్ వాల్యూస్. ఫ్లోట్ వాల్యూస్ అంటే పాయింట్స్ తో సహా ఇస్తుంది. ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. Yeah, this and all we will discuss tomorrow. Okay, till here if you have any doubts please let me know, so that we will discuss on that. Otherwise we will stop the session here. We will continue tomorrow. No doubt? No doubts. Okay, so editorial columns నుంచి ఒక్కటన్నా నాకు పోస్ట్ చేయండి. ఓకే, అండ్ one assignment I given, you need to take one para and you need to do SEP and end argument. SEP operator, I mean SEP argument వాడాలి, end argument వాడి మీరు దాన్ని మ్యానిపులేషన్ చూపెట్టాలి. ఇవి 2 క్వశ్చన్స్ మీరు చేయాల్సింది. చేసిన తర్వాత నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. మీరు మొబైల్లో చేస్తారా ల్యాప్టాప్లో చేస్తారా, దట్ ఈస్ అప్ టు యూ. ఓకే.